మొహానికి అంత గల్లీ దగ్గర రియకరా భయా ఈడో పిచ్చికాడు ఉన్నాడు వీడు నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? అదే రెండు ఉంది. क्या देख रहे? ओ भैया ఈడో పిచ్చికాడు ఉన్నాడు వీడు నువ్వేమన్నా అమూల్ బేబీ అనుకుంటావేంట్రా? రాజా ఎడబోతున్నావు? ఎడబోతున్నావు? డెలివరీ ఏడబోతున్నావు? ఏడా ఉప్పాలు ఉన్నాయా? ఈరోజు ఎంత లేట్ వచ్చినావు? ఈరోజు జల్దీ వచ్చినావా? తిన్నావా మరి? ఎందుకు బ్యాగ్లో ఏం తీసుకొచ్చినావు? సైడ్ కంట్రీ చిన్న పెద్ద వస్తున్నాయా నీకు? ఏపీసీ జాగా కాదు కదా, గట్టికి పక్కన కదా. మొహానికి అంత గల్లీ దగ్గర రియకరా వా ఏమి తేజస్సు బిడ్డ. అరే పై కనిపించి తిండి రెండు ఒక్కొక్క సైడ్ నొప్పించి గుండె నొప్పించి అన్నీ వెళ్తాయి బయటికి. వీడికి పని చేయడానికి రాదురా, మనం చెప్పాలి ప్రతి ఒక్కటి ఇట్లా అట్లా అని. కరెక్ట్ అను 2 డెలివర్లు ఉన్నాయి మొత్తం. రెండేయా? ఉప్పలు పోయి 2 కంప్లీట్ చేసుకొని వచ్చినా. అంటే అరే రామంతపురం ఏదో ఉందంటే కదా వీళ్ళే రామంతపురం ఏమున్నాయంటివా? ఎవరివా చూసుకోవాలి మేము. జేనాయకువా ఆసోకేర్ ఎంటర్ప్రైజెస్ రామంతపురం లొకేషన్ తెప్పించుకోడు. మహేశ్వర ఏజెన్సీ అంట. అంటే మహేశ్వర ఏజెన్సీ నేనే కదా అన్నయ్య. ఎట్లా ఉంటుంది నా పని అవేది రామంతపురం ఎన్ని చెప్పాల్సి ఒక్కరాడికి ఎంత కౌంట్ రావాలి. కౌంటే కదా వారి వీడికి లెక్కలు రావు కదా, మంచిగా ఆడుతుందా? మంచిగా ఆడుతుంది. వేనికి నీకు రాదు ఫస్ట్. అదానా నువ్వు ఉన్నప్పుడు ఎట్లా చేస్తుండే ఆ ఎస్సిపిఎల్ కంపెనీలో? ఫస్ట్ లెక్క వేసుకుంటా కొట్టేసిరా మొత్తం పని డబల్ పని చేయకూడదు. ఈ సాయన డబల్ పని చేస్తాడు. ఇక What happened? You are looking so sad and bad. దగ్గరుండి పని చేయించుకోవాలరా, ఎవ్వరు దెబ్బ చేయడు. ఇట చెయ్యి అట చెయ్యి ఏ పని ఇది ఎక్కడ అది 45 అంత 45 అది ऊपर डालो ఇది ऊपर పైన పెట్టే ఎట్లా నవ్వుతున్నాడు చూడు. ఇట్లానే పడేస్తావా తాడు? ఇక్కడ మంట ఉన్నది, దీని మీద పడితే మొత్తం కాలిపోతుంది. గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? అన్ని నన్ను అడిగితే నువ్వేం పిక్తావరా అన్నారు. ఓ నేను తీయకపోతే Sorry. 2 minutes silence. ఏమవుతున్నాయి? ఇక ఉప్పాలా ఇప్పుడు తక్కువనే ఈరోజు డెలివరీ. అప్పుడు తక్కువ వచ్చినాయి, నిన్నట్టు లేవరా. చిక్కు పడుతుంది ఇట్లా. ఇంకా మస్తు లోడ్ ఉన్నది. ఇంత లోడ్ తీసుకోబోతుండు.
కట్టుకోవాలి, లేకపోతే అట్లా ఎగిరిపోతుంది. మీ ఓనర్ ఎటు పోయిండు? లీవు పొద్దున కుదరాలి కదా, వర్షం వస్తే మనం అట్నీకి ఇబ్బంది కట్టేయాలి కదా. ఇంకోటి విధంగా ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తాడుతో ఇబ్బంది ఊరికే. అదే తాడు అదేది కాటన్ అయినా మంచిగా ఉంటుంది కదా. ఈ తాడేమో ప్లాస్టిక్ తాడా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఇంకా దిక్కిన పడదు తాడు, ఈ ఇబ్బంది. ఇక కట్టుకోవాలి మనం, తప్పదు. పని చేసుకోవాలి. ఏడుస్తున్నావు రాదనా? తక్కువ తప్పదు, ఇక అన్నీ పోతాయి, మనకు ఇబ్బంది అవుతుంది. రైట్. మొత్తం లారీ లెక్క కొట్టినావా? వస్తాడు పేపర్ తీసుకొని, పేపర్ తీసుకొని ఇస్తాడు ఇక మనకు. ఇస్తాడు ఇక పో అంటాడు. ఇక బండిలో పెడతాడు. ఇక ఏం మాట్లాడాడు, అట్లానే పోతాడు. ఇక నాకు మెసేజ్ పెట్టు అడ్రస్. నీకుంది అది కన్ఫర్మ్, నీకుంది. నీ అడ్రస్ ఎంతో సేపు నాకు నువ్వు నాకు అర్జెంట్గా మెసేజ్ చేయి. ఎక్కుతాడు. ఇక ఎందుకు ఎక్కుతాడు మళ్ళా? మేము వస్తాడా? ఏంది అవునా? కరెక్టే ఉన్నాయంట, కానీ కౌంట్ చేసుకోవాలంట. డబల్ పండు వాడు వేసిండు, కౌంట్ వేసుకున్నట. ఇట్లుంటుంది మామంతోటి. కానీ గల్లీలో డెలివరీ అంటే ఇబ్బంది అసలు. బండి యూటర్న్ తీసుకోవాలన్నా, రివర్స్ తీసుకోవాలన్నా, అమ్మ చేస్తాను. డెలివరీ ఇచ్చిందేమో ఇక్కడ. మొత్తం గల్లీ అసలు. ఇది యూటర్న్ ఇప్పుడు ఎన్ని, ఇప్పుడు వచ్చినప్పుడు మంచిగా వచ్చినాం, పోనీకి రివర్స్ తీసుకోవడానికి సైడ్లకు బండ్లు కార్లు ఉంటాయి. ఎవరు జరిగినా చాలా ఇబ్బంది, మళ్ళీ అదొక ఇబ్బంది ఉంటుంది. అందుకే డెలివరీ రా ఉంటుంది ఇబ్బంది. మొత్తం గల్లీలు అసలు ఇక ఇట్లుంటుంది. మాది సింగిల్ డ్రమ్. ఇక్కడ కాల్ చేసినప్పుడు రెస్పాండ్ కావట్లేదు వాళ్ళు, మేము మీటింగ్ ఉన్నా, మీకు లొకేషన్ పెట్టినా, అన్నీ పెట్టినా. 2Payలో బుక్ చేసారు. అమౌంట్ గురించి ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, అరే మీరు ఫోన్పేలో హాయ్ పెట్టండి, మేము కొట్టేస్తాం కదా, దాన్ని కూడా ఫోన్ చేయాలని చెప్పేసి మాట్లాడుతావు. అసలు నిజంగా ఎట్లా అంటే ఏదో పుణ్యం చేసినట్టు ఉంది ఇదంతా. ఎక్కడి నుంచి పోవాలో, ఎక్కడి నుంచి వచ్చినా కూడా అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చినాను మొత్తం కార్లు చూపిస్తాను. నాకు లొకేషన్ చూపించినప్పుడు ఈ గల్లీ చూపించింది. ఈ గల్లీ ఎన్ని రోజులు చేస్తారు అసలు? మొత్తం గల్లీలు అసలు, గల్లీలు అంటే గల్లీలే. అదే మెయిన్ రోడ్డు మంచిగా ఉంటుంది. ఈ రోడ్లతోటే ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇట్లాంటి డెలివర్లు. అబ్బా మొత్తం గల్లీల పొట్లు వస్తాయి. ఈ చిన్న బండ్లు అయితే ఈజీగా ఎట్లా కొట్టవచ్చు, కానీ పెద్ద బండ్లతోటే ఉంది పరిశాన్. ఏమైంది రేపు నవ్వకు ఫస్ట్ చెప్పు. వాళ్ళు పిలిస్తే కూడా ఇప్పుడు రానికి 10-15 నిమిషాలు పట్టింది. 600 కేజీలు బ్యాగులు ఇవి. 181 బ్యాగులు, ఒకటి 20 కేజీలు. అంటే 620 అట్లా వస్తుంది. ఈ బండి తట్టుకుంటా అదరా. దీని పాసింగ్ ఏంది, దీని కథ ఏంది, మీరు చెప్పే లెక్కలేందిరా. ఈ బండి పోదామంటే 2 అవుతుంది, 3 అవుతుంది. 3కే 90 టైం పడుతుంది. ఈ బండి పోయినా అదే క్రాసింగ్ చేపించి ఇలా తీసుకోవాలి. అమ్మాలనే ఎంతమంది వస్తారు? చిన్న బ్యాగులు ఉన్నాయి కాబట్టి అండర్లో వస్తుంది, వేసేసేది. ఎప్పుడైనా చాలు అది.
అది ఎప్పుడు 24/7 చాలువే ఉంటుంది పో पीछे मारा ना తింటుంది उतरे में बंद हो पहले पीछे मारा एक उतरे में बंद है हाँ बोलू 160 కేజీలు ఏం వస్తుంది బండి पल्ले आयो फिर దీని ఫస్ట్ దీన్ని అలా చూపిస్తా ఫస్ట్ ఎట్టుందో తర్వాత చూసుకోవాలి టైర్ టైర్లు కూడా మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఈ టైర్ పని అయిపోయింది టైర్ అయిపోయాలి ఫస్ట్ పని అదే చేసుకోవాలి మిగతా టైర్లు అన్నీ మంచిగా ఉన్నాయి ఇటు ఉంది తర్వాత చూడు ఎట్ అయిపోద్దు పార్టీగా లొకేషన్ పెడితే లొకేషన్ దగ్గరికి వచ్చిన కానీ ఇక్కడ ఏది బోర్డు ఏది ఏం లేదు చూడు మన బండి అండర్లోడే మళ్ళా బ్యాగులు పిల్లి పిల్లి నా చెప్తే కూడా ఇంట్లేదుగా ఇది నల్ల పిల్లి హలో బండి టైర్లు పెట్టాడు ఇంట్లో 160 కేజీలు చేయాల్సిందేమో ఇక్కడ అన్లోడింగ్ లోపల వేయించుకుంటారేమో కన్స్ట్రక్షన్ ఏరియా అంతా ఈ నుంచి డీసీఎం ఏమో వస్తుంది అసలు డీసీఎం అసలే రాదు డీసీఎం అని చెప్పారు కానీ చిన్న బండ్లు వస్తాయి అలాగే వీడి బండి కింద ఏం చేస్తుండే ఇంకా తాను చేయలేదు బండికి ఏమో చిన్న గెలుపుతుండు బండిని రే బండి మీదేనారా బండి మీదేనా తాను చేయలేదు దానికి మరెందుకురా నీకు తాళం ఏమి ఉండదా లోపల వేసుకోపోతారు ఏదైనా సిమెంటా ఇది మళ్ళీ ఏదో పరిశ్రమ వీడియో అన్లోడ్ చేస్తా ఇదరా పైన నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా? నచ్చాల్సింది మాకు కాదండి, ఆడియన్స్ కి, నాగార్జున గారు. SMS రిక్వెస్ట్ చేసుకోండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.